హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పల్లీ చట్నీ చూపిస్తున్నాను మీకు. ఒక బాండీ తీసుకొని దాంట్లో కప్పు పల్లీలు పోసాను. అవి బాగా వేగాలండి, బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగుతూ ఉండాలి. దాంట్లో మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. దానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి, ఇవి బాగా వేగనివ్వాలండి. దాంట్లో పచ్చెనపప్పు వేసుకోవాలండి. పచ్చెనపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. బాగా కలపాలి. దాంట్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు ఇవి వేసేసి బాగా కలపాలండి. ఇవి వేస్తే భలే టేస్ట్ బాగుంటుందండి. మీరు అందరూ వేస్తారో వేరు నాకు తెలియదు, కానీ నేనైతే అట్లే చేస్తానండి. ఆయిల్ అయితే ముందేనండి, ఆయిల్ నేను తర్వాతే వేస్తానండి. ముందే వేస్తే అవి చిటపట అంటాయని పచ్చిమిర్చి ఫస్ట్ పల్లీలు వేసాక దాంట్లో పచ్చిమిర్చి వేసేస్తానండి. ఆ రెండు వేగుతాయి కదా మంచిగా. ఇప్పుడు అవి వేగాయి కదా, చల్లారాక మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దాని సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకుండా తక్కువ చూసుకొని వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలండి. మిక్సీ పట్టాక మళ్ళీ వాటర్ పోసుకుంటాం కదండి, అప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. మరి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఇందులో తాలింపుకి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటానండి, ఏమనుకోమాకండి. తాలింపు దినుసులు వేసుకోవాలండి. బాగా కలపండి, మళ్ళీ మాడిపోతాయి కదండి, అందుకనేసి. తాలింపు అందులో వేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి. నేను చెప్పినట్టు చేయండి, మీకు సూపర్గా వచ్చిద్దండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. చూసారా, బాగా అట్లా కలిపేసుకోండి. మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.